ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. స్టాక్ మార్కెట్లో బిగ్ హెడ్స్ లేకపోతే బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో చాలామంది వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన టైంలో కామన్ పీపుల్ ఇన్వెస్ట్ చేద్దాం, పీక్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి దాని ఒక సేఫ్ ఆప్షన్గా చూస్తూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు అండ్ ఎంతవరకు లాభసాటికరమైన ఆప్షన్ అంటారు? అంటే పెద్ద ఇన్వెస్టర్స్ ని ఫాలో అవుతూ వాళ్ళు బై చేసినప్పుడు మనం చేయడం, ఇన్వెస్టర్ బై చేస్తే సో ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ అంటూ ఉంటుందండి. అందుకని ఎవరైనా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బిజినెస్. అది ఎప్పుడైతే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ వస్తుంది అనుకుంటే ఆ టైంలో వాళ్ళు ఎంటర్ అవుతూ ఉంటారు. అయితే ప్రతి ఇన్వెస్టర్స్కి వాళ్ళ ఓన్ స్టైల్ అంటూ ఉంటుంది. వాళ్ళు ఏ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తారో మనకు తెలీదు. ప్రతి ఒక్క దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే ప్రతి స్ట్రాటజీ కూడా అన్ని కండిషన్స్ ఏం పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రోత్ అంటాం, వాల్యూ అంటాం, మొమెంటం అంటాం, లో వాలటిలిటీ అంటాం, బీటా అంటాం, ఆల్ఫా అంటాం. ఇలాంటి ఎన్ని రకాల స్ట్రాటజీ అని తీసుకోండి, వీటికంటూ ఖచ్చితంగా ఒక రోజు ఎక్స్పైరీ ఉంటుంది. ప్రతి మార్కెట్ కండిషన్కి అన్ని స్ట్రాటజీలు సూట్ అవ్వవు. అందుకని ఏదో టైంలో ఫెయిల్ అవుతూ ఉంటే ఏదో టైంలో హిట్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకని మార్కెట్ కండిషన్ తగ్గట్టు స్ట్రాటజీలు మార్చుకుంటూ పోతూ ఉండాలి. సో ఈ బిగ్ ఇన్వెస్టర్స్ కూడా ఎప్పుడైనా ఈ వాతావరణం పలానా సెక్టర్ సూట్ అవుతుంది అనుకున్నారనుకోండి, ఆ సెక్టర్కి ఎక్కువ అలొకేట్ చేస్తూ ఉంటారు ఆ టైంలో. ప్రస్తుతానికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ నడుస్తుంది అండ్ రైల్వే థీమ్ బాగా పరిగెడుతుంది, షిప్పింగ్ థీమ్ బాగా వర్కౌట్ అవుతుంది, డిఫెన్స్ థీమ్ బాగా వర్కౌట్ అవుతుంది. న్యాచురల్గా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కంపెనీస్ని ఐడెంటిఫై చేసేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ దో బిగ్ ఇన్వెస్టర్స్ మనలాగా బ్యాలెన్స్ షీట్లు చూసి ఏమి ఎంటర్ అవ్వరు. వాళ్ళు ఫిజికల్గా వెళ్తారు, ప్లాంట్ విజిట్ చేస్తారు, ప్లాంట్ కరెక్ట్గా ఉందా లేదా, నిజంగా ఆపరేట్ చేస్తారా లేదా చెక్ చేస్తారు, ఎంప్లాయీస్తో మాట్లాడతారు, హైక్ సరిగ్గా ఇస్తున్నారా లేదా అని, వెండర్స్తో మాట్లాడతారు, ఇన్ టైంలో వాళ్ళు మెటీరియల్ పంపిస్తున్నారా, మనీ పే చేస్తున్నారా వాళ్ళని, డీలర్స్తో మాట్లాడతారు, వాళ్ళతో పాటు వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా, వాళ్ళ కస్టమర్స్ బాగా కొంటున్నారా అని. ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు మ్యాక్సిమం అల్టిమేట్ కేర్ తీసుకుంటారు. ఏ రాకేజుంజం వాళ్ళు పెట్టినా లేకపోతే పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు ఎవరు పెట్టినా సరే వాళ్ళు ఓన్ మనీని డెఫినెట్గా ప్లాంట్ విజిట్కి వెళ్తారు. మనలాగా చూసి అయితే పెట్టరు. ఓకే, స్టిల్ వాళ్ళు పెట్టినారు కదా అని చెప్పేసి మనం పెట్టడం ఎంతవరకు సేఫ్టీ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఓన్ స్ట్రాటజీ అంటూ ఉండాలా. ఒకళ్ళ స్ట్రాటజీని ఒకళ్ళు డూప్లికేట్ చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ వేరు, మన రిక్వైర్మెంట్ వేరు. సపోజ్ నువ్వు ఎవరైనా కార్ని ఫాలో అవ్వాలనుకోండి, మీరు కూడా కార్ తీసుకొని ఫాలో అవ్వాలి తప్ప మనం ఏ స్కూటర్ తీసుకొని ఫాలో అయ్యామనుకోండి, మధ్యలో మ్యాన్ హోల్స్ వచ్చినాయి అనుకోండి, మనం మాత్రమే పడతాం, కార్ ఈజీగా దాటిల్లిపోద్ది అవతల. అందుకని ఫైనాన్షియల్ గోల్స్ ప్రతి పర్సన్కి డిఫరెంట్ కాబట్టి ఈ పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు పెట్టిన దాంట్లో అన్నింటిలో మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం టాప్ మోస్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజుం వాళ్ళకి కూడా బోల్డ్ అండ్ బ్లాప్స్ ఉన్నాయి. అంటే ఈ బిగ్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి, మన రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి, మన ఫైనాన్షియల్ గోల్స్ వేరే ఉంటుంది. వాళ్ళకి రిస్క్ టాలరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని బిజినెస్ని బిజినెస్ లా చూడగలుగుతారు, మనం అలా చూడలేము. ఏదైనా మనం కొన్న స్టాక్ 10% పడిందంటే చాలా ప్యానిక్ అవుతాము, 20 అయితే ఇంకా పరిగెత్తుకుంటా దాన్ని అమ్మేసుకుని పారిపోతాము. వాళ్ళు అలా కాదు, జీరో ఇందాక ఉంచుతారు వాళ్ళు కావాలంటే. మందాన ఇండస్ట్రీస్లో రాకేష్ జుంజుం గారికి అయితే దగ్గర 6% వాటా ఉంది. అది దాంట్లో సల్మాన్ ఖాన్ పార్ట్నర్, దాంట్లో మందాన ఇండస్ట్రీస్ జీరో అయిపోయింది డైరెక్ట్గా. అండ్ మన హోటల్ వైస్రాయ్ దాంట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు రాకేష్ జుంజుం. అది బ్యాంక్రప్ట్ అయిపోయింది కంపెనీ. అండ్ ఎన్సీసీలో 220 దగ్గర ఇన్వెస్ట్ చేశారు, అది మన 50 దాకా ఉంది అది. అండ్ ఇలాంటి కంపెనీ చాలా ఉంటాయి మనకి. తర్వాత జేపీ అసోసియేట్స్లో ఇన్వెస్ట్ చేశాడు, అది కూడా ఆల్మోస్ట్ జీరోకి వెళ్ళిపోయింది. అండ్ ఎస్ బ్యాంక్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు, అది కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. అందుకని ఇలాంటి చాలా ఉంటాయి. బట్ ఇలాంటివన్నీ చిన్న చిన్న అమౌంట్లు వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు పెద్ద అమౌంట్ అంతా సేఫ్టీకి పార్క్ చేస్తారు. లైక్ ఇప్పుడు టైటాన్ ఉందనుకోండి, ₹3 దగ్గర తీసుకున్నాడు, అది ఆల్మోస్ట్ 3000 దాకా వెళ్ళింది ఆ స్టాక్. ఓకే, అందుకని అలాంటి ఒక జాక్పాట్ తోటి చిన్న చిన్న లాసెస్ అన్నింటినీ వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. మనం వాళ్ళని చూసి వాళ్ళు పెట్టిన అన్నింటిలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళలేము. అంటే జస్ట్ ఒక్క స్టాక్ తో వాళ్ళు మొత్తం ప్యాటర్న్ మనం కాపీ చేయలేమని చెప్పేసి. ఎస్, ఎందుకంటే వాళ్ళు రిస్క్ ని టాలరెన్స్ లెవెల్ బాగుంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఎవరు మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరు రిస్క్ టాలరెంట్ వాళ్ళు చూసుకోవటం తప్ప బ్లైండ్గా అవతల వాళ్ళ స్ట్రాటజీని నువ్వు కాపీ చేయలేవు అనమాట. ఎగ్జాంపుల్ పరుంజు ఇలియాత్, కేరళ బేస్డ్ టాప్ మోస్ట్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్ అనమాట, ఆయన ఫండ్ మేనేజర్. ఆయన లాయిడ్ ఎలక్ట్రానిక్స్లో 250 దగ్గర అండ్ మ్యాసివ్గా ఆల్మోస్ట్ ఒక 8% వాటా ఉంది ఆ టైంలో అయింది. ఒక సింగిల్ ఫండ్ మేనేజర్కి 8% వాటా కంపెనీలు అంటే చాలా పెద్దది. అది డెఫినెట్లీ 250 దగ్గర
ఇప్పుడు లైవ్ మార్కెట్లో ₹2 రన్ అవుతుంది ఆ స్టాక్, ₹2. వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీని ఒక ప్రాఫిట్ డివిజన్ అమ్మేసేసి ఆ డబ్బుని వాళ్ళ మదర్ కంపెనీ పంపించేశారు. దాంతో వీళ్ళు రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేయలేకపోయారు, ఆ కంపెనీలోంచి ఫ్రాడ్ బయటకు వచ్చేసింది అండ్ కంపెనీ ప్రాఫిట్ ₹2 వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అంటే పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్కే ఇలాంటి పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళు తట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సైజు 2,000 కోట్లు అలా ఉంటుంది వాళ్ళ ఫండ్ సైజు. ఈ ఒక్కటి లాస్ అయిందనుకోండి 200 కోట్లు పోయి ఉంటాయి వాళ్ళకి. మనం మన దగ్గర అమౌంట్ తీసుకెళ్ళి అలాంటి ఒక దాంట్లో పెట్టామనుకోండి మనకు కష్టం అనమాట. అందుకని మనం చేంజ్ చేసేసి ప్రతి ఫండ్ మేనేజరు లేదా ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు దాంట్లో పెట్టారని చెప్పేసి మనం పరిగెత్తుకుంటూ కొనాల్సిన అవసరం లేదు. మనకు కూడా రిస్క్ టాలరెన్స్ చూసుకొని ఏదో టోటల్ పోర్ట్ఫోలియో 2% 3% పెడితే అర్థం ఉంది, కానీ మొత్తం తీసుకెళ్ళైతే అలాంటి వాటిలో మనం చేంజ్ చేయలేము అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ రిటైలర్స్ ఏంటంటే పేపర్లో న్యూస్ రాగానే రాకేజింజ వాళ్ళు దీంట్లో పెట్టాడనగా వెంటనే చేంజ్ చేస్తారు. ఆ స్టాక్ ఈజీగా 10% 20% అప్పసరి కూడా తీసుకెళ్తారు. డాలీ కన్నా పెట్టారని ఇట్లా ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది కొన్నా సరే అది ఒక న్యూస్లా క్రియేట్ అవుతుంది. రిటైలర్స్ అందరూ ఫ్యాన్సీ కొంటూ ఉంటారనమాట. అయితే ఎక్కడ పెడితే అక్కడ కొనకూడదు, ఎవరైనా కొన్నారని కూడా వాళ్ళ ఫైనాన్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంటాయి. ఓకే, అందుకని ఏ ఇన్వెస్ట్ అయినా సరే, ఏ మ్యూచువల్ ఫండ్స్ సరే, వాళ్ళు తీసుకున్న స్టాక్స్ మొత్తం 1% ఇట్టే ఉండదు. ఓకే, మేబీ 40-50% ఉండొచ్చు, మిగతా మొత్తం ఫ్లాట్గానే ఉంటాయి రిటర్న్స్. అందుకని వాళ్ళు ఎప్పుడంటే సెక్టార్ని బెట్టుకొస్తారు, సెక్టార్లో 2-3 స్టాక్స్ పట్టుకుంటారు, ఏ ఒక్కటి పర్ఫార్మెన్స్ మూవ్ అయినా పర్వాలేదు అంటారు వాళ్ళు. ఓకే, ఈ రిటైలర్స్ అలా చేయలేరు అలాంటివన్నీ. ఓకే, పైగా వాళ్ళు ట్యాక్స్ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్, కొన్ని ప్లాప్ని నేను క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో ప్రాఫిట్ వచ్చిన దాంట్లో నుంచి ప్రాఫిట్ జనరేట్ చేసుకుంటారు. అందుకని లాస్ కట్టంగా మిగిలిపోయిన దానికి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు వాళ్ళు. అక్కడ ట్యాక్స్ హార్వెస్టింగ్ ద్వారా వాళ్ళు లాస్ని కంట్రోల్ చేసుకుంటారు. మనకు అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. అందుకని నిజంగా ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరినీ మనం కూడా ఫాలో అయ్యి మనీ మేక్ చేసుకోవచ్చు అంటే అదొక క్లూ లాగా తీసుకొని మీరు ఫర్దర్ అనాలిసిస్ చేయడానికి పనికొచ్చిద్దేమో తప్ప బ్లైండ్గా ఒకళ్ళు కొన్నారనే రీజన్ తోటి మనమైతే ఇన్వెస్ట్ చేయకూడదు. అందులో పర్టికులర్గా టూ మచ్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు మనం కొనకూడదు. ఎందుకంటే స్టాక్ టాప్ ఎక్కడ బాటమ్ ఎక్కడ ఎవరికి తెలియదు. బుల్ మార్కెట్ పోతూనే ఉంటాయి అదే పనిగా, అంటే ఓవర్ వాల్యుయేషన్గా పోతూనే ఉంటాయి. ఈవెన్ ఫండ్ మేనేజర్స్ కానీ టాప్ మోస్ట్ ఇన్వెస్టర్స్ కూడా వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవ్వదు, వాళ్ళు కూడా బోల్డ్ దెబ్బలు తగులుతూ ఉంటాయి. వాళ్ళ 6% కూడా 60-70% ఉండవు వాళ్ళకి కూడా. అందుకని వాళ్ళు కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న 50 స్టాక్స్లో 2-3 జీరో అయినా సరే వాళ్ళు తట్టుకొని ఉంచుకోగలుగుతారు. మనం అట్లా కాదు, రిటైలర్స్ వీళ్ళకి నచ్చిందంటే బల్క్లో పెడతారు, అదేంటంటే పలానోళ్ళు పెట్టారు అందుకే నేను పెట్టా అంటారు. బట్ అట్లా కాదు, మనకంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. అందుకే రిటైలర్స్కి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్ ఈ టైప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకరితో పని లేకుండా 1-2 కంపెనీలు జీరో అయిపోయిన తట్టుకోగలుగుతారు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అందరికీ సూట్ అవ్వవు. మీకు ఎంతకంత ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఉంటేనే యూ హ్యావ్ టు డీల్ విత్ స్టాక్స్. అంతే తప్ప ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పీక్ హైలో ఉన్నప్పుడు పెట్టడం కానీ, పెద్దవాళ్ళని ఫాలో అవడం కానీ, అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్యన సోషల్ మీడియా న్యూస్ కూడా ఎక్కువైపోయింది. ఏదన్నా సరే ఒక ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్గా తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ కోసం ఐడియాని వాడుకోవాలి తప్ప వాళ్ళు పెట్టారని ఒక రీజన్ తోటి నువ్వు పెట్టడం కుదరదు. ఒక్క రీజన్ అనేది కరెక్ట్ కానీ కాదు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.